శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయంలోని 11వ శ్లోకం గురించి ఈరోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో తెలుపబడినటువంటి ముఖ్యాంశములు ఏమంటే, భగవత్ స్వరూపమును పొందుటకు హృదయ నిర్మలత్వం ఆవశ్యకమని, ఆ హృదయ నిర్మలత్వము వాటి సంపాదించాలంటే జ్ఞాన తపస్సు అవసరమని, జ్ఞాన తపస్సు అంటే కామ క్రోధ భయ రాహిత్యము, భగవత్ పన్నయత్వము, భగవదాశ్రయత్వం అన్నారు. మరి హృదయ శుద్ధి దేని వల్ల కలుగుతుందంటే జ్ఞాన తపస్సు చేత కలుగుతుందని చెప్పారు. తను ఏ ప్రకారముగా జనులు సేవింతురో ఆ ప్రకారమే వారిని అనుగ్రహించని ఇప్పుడు సూచిస్తున్నారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, ఓ అర్జున, ఎవరు యథా ఏ ప్రకారముగా మాం నన్ను ప్రపద్యంతే ఆశ్రయించుతున్నారో లేదా సేవించుతున్నారో తాన్ వారలను తథా ఏవా ఆ ప్రకారమే అహం నేను భజామి అనుగ్రహించున్నాను మనుష్యాః మనుషులు మమ నా యొక్క వర్త్మ మార్గమును సర్వశః అన్ని విధముల అనువర్తంతే అనుసరించున్నారు. తాత్పర్యం, ఓ అర్జున, ఎవరు ఏ ప్రకారముగా నన్ను సేవింతురో వారిని ఆ ప్రకారముగానే నేను అనుగ్రహించును. మనుషులు సర్వ విధముల నా మార్గమును అనుసరించున్నారు. కొంచెం వ్యాఖ్య చేస్తున్నాం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ్ అన్నట్లు ఎవరెవరు ఏ విధముగా ఎంతెంత భక్తితో ఏ రూపములతో తనను అర్చించుచుందురో లేక సేవించుచుందురో వారిని ఆయా విధముగానే అనుగ్రహించేదనని భగవానుడు పలుకుతున్నారు. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.